హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మన యాష్ గారి నుంచి అయితే విక్టర్ విత్ యాష్లో ఒక కొత్త పాపప్ మెసేజ్ అయితే రావడం జరిగింది. అందులో ఆయన ఏం చెప్పారు అనేది మనం మాట్లాడుకుందాం. ఒక రకంగా ఏదో ఒక న్యూస్ అనేది నా బర్త్డే రోజున వచ్చింది కాబట్టి నాకు కొద్దిగా హ్యాపీయే. బట్ ఇది అందరికీ హ్యాపీగా ఉంటుందని నేను చెప్పలేను. బట్ ఏంటంటే ఏదో ఒకటి ఏది చెప్పుకునే దానికైనా మనకు మంచి సబ్జెక్ట్ అనేది ఈరోజు రావడం హ్యాపీ అని చెప్తున్నాను, అంతే. ఓకేనండి. అలాగే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో అందరూ కూడా నాకు హ్యాపీ బర్త్డే విషెస్ని కామెంట్ సెక్షన్లో పెట్టాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎన్ని వేల మెసేజ్లు పెట్టినా నేను రిప్లై ఇస్తాను. ఆల్రెడీ గత సంవత్సరాల్లో 1500, 2000, 2500 కామెంట్స్ కూడా పెట్టారు మీరు. ఈసారి కూడా చూద్దాం. మిగతా డౌట్స్ గురించి కాదండి, ఈ రోజైనా సరే ప్రశాంతంగా ఉండడం కోసం కేవలం హ్యాపీ బర్త్డే అనే మెసేజ్ మాత్రమే చేయండి. అలాగే నిన్న దాదాపు మనం పెట్టిన ఈ స్కానర్కి నాకు గిఫ్ట్ కొనడం, అంటే నన్ను గిఫ్ట్ కొనుక్కోమని ఒక 25 మంది ఫౌండర్స్ అయితే అమౌంట్ వేయడం జరిగింది. మొత్తం మీద 4315 రూపాయలు వేశారన్నమాట 25 మంది. దాంట్లో హైయెస్ట్గా 1000 రూపాయలు ఒకరు వేశారు, 500 ఒక 4 వేశారు, 200, 300 ఒక 3 వేశారు, మిగతా అన్ని 100, ఒకళ్ళు మాత్రం 40, ఒకళ్ళు మాత్రం 50 వేశారన్నమాట. ఓకేనండి. మొత్తం మీద 4315 రూపాయల దగ్గర అమౌంట్ అయినాయి. ఇంకా ఈ రోజైనా సరే మీరు వేయాలి అనుకుంటే ఇక్కడ స్కానర్ పెట్టాను, స్కాన్ చేసి మీకు నచ్చిన అమౌంట్ని వేయండి. ఎంత అని ఏమీ లేదు. ఓకేనండి. థ్యాంక్ యూ. మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతాం. ప్రతి ఒక్కరు కూడా హ్యాపీ బర్త్డే అని కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ చూస్తూ కూడా ఇంకెవరైతే ఉన్నారు. ఓకే, మనకి CEO గారు ఇప్పుడు విక్టర్ విత్ యాష్ ప్లాట్ఫామ్లో ఏ అప్డేట్ ఇచ్చారనేది మనం తెలుసుకుందాం. ముందుగా ఆయన ఏం చెప్పారంటే, బ్రేకింగ్ న్యూస్, మేము ఇప్పుడు అఫీషియల్గా 5 లక్షల మంది మెంబర్స్ని చేరుకున్నాము. ఓకేనా. ఇప్పటికి కంపెనీలో 5 లక్షల మంది మెంబర్స్ జాయిన్ అయ్యారంట. కానీ ఇక్కడ నేను చెప్తాను కదండి, దాంట్లో సగం మంది కేవైసీలు అవ్వలేదు, సగం మంది మల్టిపుల్ అకౌంట్స్, అంటే ఒకే పేరు మీద మల్టిపుల్ అకౌంట్స్ తీసుకున్నారు, కొంతమంది జస్ట్ లాగిన్ అయ్యారు కానీ కనీసం మెయిల్ కన్ఫర్మేషన్ కూడా అవ్వలేదు. ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకేనా. ఇవన్నీ కూడా మనం లెక్కేసుకుంటే మరి ఎంతమంది కన్ఫామ్గా అయ్యారు, పూర్తిగా కేవైసీ ప్లస్ రిజిస్ట్రేషన్ అయ్యారు అనేది మనకు తెలియదు. కేవలం రిజిస్ట్రేషన్లు అయ్యాను మాత్రమే ఇక్కడ మనకు చెప్పారు. 5 లక్షల మంది రిజిస్ట్రేషన్లు మాత్రం చేసుకున్నారన్నమాట. ఓకేనా. ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్, గుడ్ డే, శుభదినం ఛాంపియన్స్, మీరు అద్భుతమైన రోజును గడుపుతున్నారని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఈరోజు మీతో మేము చెప్పడానికి కొన్ని అద్భుతమైన వార్తలు మా దగ్గర ఉన్నాయి అన్నట్టుగా ఆయన చెప్పారన్నమాట. అదేంటి అంటే, విక్టర్ విత్ యాష్లో అధికారికంగా 5 లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా మెంబర్స్ జాయిన్ అయ్యారు. అంటే ప్రపంచవ్యాప్తం మొత్తం మీద ప్రపంచంలో అందరూ కలిపి ప్రజెంట్ అయితే 5 లక్షల మంది అయితే జాయిన్ అయ్యారు. అది కూడా అఫీషియల్గా అన్నట్టుగా చెప్తున్నారన్నమాట. ఇది ఒక 500,000 కంటే తక్కువే, కానీ త్వరలో అది కూడా చేరుకుంటాం. ఎందుకంటే మనం ప్రతి నిమిషంకి మన యొక్క రిజిస్ట్రేషన్లు పెరుగుతూ ఉన్నాయి అన్నట్టుగా చెప్పారు. 500,000 అంటే 10 లక్షలు అండి, 10 లక్షల కన్నా తక్కువే, కానీ మనం త్వరలో అది కూడా చేరుకుంటాం. ఎందుకంటే ప్రతి నిమిషానికి రిజిస్ట్రేషన్లు అనేవి ఎక్కువ సంఖ్యలోనే అవుతున్నాయి అన్నట్టుగా చెప్పారన్నమాట. అలాగే ఈ మైలురాయి సంఖ్య కంటే కూడా చాలా ఎక్కువ, అంటే ఇప్పుడు మనం ఏదైతే 5 లక్షలు అనుకుంటున్నామో ఇది అనుకున్న దానికన్నా కూడా చాలా ఎక్కువగానే స్పీడ్గానే అయ్యారు అన్నట్టుగా చెప్తున్నారన్నమాట. ఇదంతా మన యొక్క ఐక్యత, మన యొక్క విజన్, మన యొక్క నాణ్యమైన అలాగే తిరుగులేని ప్రపంచాన్ని చేరుకోవడానికి ఇదంతా కూడా సూచిస్తుంది అన్నట్టుగా చెప్పారన్నమాట. ఓకేనండి. అలాగే దీన్ని మరింత గొప్పగా చేసేది ఏమిటి అంటే, అసలు ఇప్పుడు దీన్ని ఇంత గొప్పగా చేసింది ఏంటంటే, మనం ఇప్పుడు దాకా ఎటువంటి పెద్ద మార్కెటింగ్ అనేది చేయలే, అంటే మేజర్గా ఎటువంటి మార్కెటింగ్ మనం చేయలేదు. కేవలం లింక్స్ అంతా ఎలా షేర్ అయినాయి, మీ ద్వారానో నా ద్వారానే కదా షేర్ అయినాయి, మేజర్ మార్కెటింగ్ చేయలేదు. అలాగే మేము ఇచ్చిన ఏవైతే మోడల్ ఉందో, అంటే ప్రజెంట్ మనం విక్టర్ విత్ యాష్ యూజ్ చేస్తున్నాం కదా, అది ఇంకా పూర్తిగా ఆప్టిమైజేషన్లో కూడా అవ్వలేదు అన్నమాట. అంటే ఆప్టిమైజేషన్ అవ్వలే, ఇంకా ప్లాట్ఫామ్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయినా సరే, అలాగే ఇన్విటేషన్స్ కేవలం మొన్నటిదాకా 10 మంది, ఇప్పుడు 15 మంది చేశారు కదా, మనం 15 మంది దాకా జాయిన్ చేసుకునే ఛాన్స్ మై సర్కిల్ ఆప్షన్ లాంటిది అన్నమాట. ఇన్విటేషన్లో కూడా లిమిటేషన్ అనేది ఇచ్చినా సరే ఇంత మైల్ రాయిని మనం చేరుకున్నామంటే ఇది ఒక అద్భుతమే అన్నట్టుగా ఆయన చెప్పారన్నమాట. ఓకేనా. అంటే ఇక్కడ 3 మాట ఆయన చెప్పింది. ఒకటి, మనం మార్కెటింగ్ చేయలేదు. రెండోది వచ్చేసి సిస్టమ్ అనేది అంత స్టేబుల్గా పర్ఫెక్ట్గా లేదు. మూడోది వచ్చేసి మీకు ఇచ్చిన లింక్స్ కూడా పరిమితి కన్నా తక్కువ ఇచ్చాం, అంటే 10, ఈ మధ్య 15 ఇచ్చారు అంతే. అయినా సరే మనం ఈ యొక్క మైల్ రాయిని చేరుకున్నాం అన్నట్టుగా ఆయన చెప్పారన్నమాట. కాబట్టి మనం అంచనాలను మించి ఆర్గానిక్ గ్లోబల్ డిమాండ్ వేగాన్ని పెంచుకున్నాం అన్నట్టుగా చెప్తున్నారు. అంటే ఆర్గానిక్గా అంటే మనం ఒక మనిషి ద్వారా ఇంకో మనిషికి ఇంకో మనిషికి లింక్ వెళ్ళినాయి కాబట్టి ఇదంతా కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ వేలో వెళ్ళింది అన్నట్టుగా చెప్తున్నారు అన్నమాట.
ఓకేనా. అలాగే ఈ ఫేస్లో 5 లక్షల మంది మెంబర్స్ చేరుకోవడం మనం నిర్ధారించుకున్నాం. అలాగే మన అసాధారణమైన దాన్ని, అలాగే చారిత్రకమైన దాన్ని, అలాగే ప్రపంచంలో ఇంతకు ముందు అన్నాడు లేని దాన్ని నిర్మిస్తున్నాం అన్నట్టుగా చెప్తున్నారు. అంటే అసాధారణమైన దాన్ని, చరిత్రలో ఇప్పుడు దాకా లేని దాన్ని, ప్రపంచంలో ఇంతవరకు చూడని దాన్ని మనం నిర్మిస్తున్నామని చెప్తున్నారు. ఇక్కడ నాకు కొద్దిగా అనిపించింది ఏంటంటే, మన CEO గారు ఇటువంటి హైప్ మాటలు మాట్లాడడం ఆయన కూడా కొంచెం తగ్గించుకుంటేనే బెటర్ అనుకుంటున్నాను. నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే, ఎవరినో ఇబ్బంది పెట్టడం కాదు. ఎందుకంటే మనం ఇంకా ఆల్లోనే ఉన్నాం ఈ యొక్క కొత్త సిస్టంలో. ఆన్ బేస్లో ఉన్న చరిత్ర అంతా కూడా మనం లెక్కేసుకుంటే, ఆన్ బేస్లో ఉన్న మన యొక్క అచీవ్మెంట్స్తో లెక్కేసుకుంటే విక్టరీ విత్ యాష్లో ఈ అంత పెద్ద అచీవ్మెంట్స్ అయితే కావు నాకు తెలిసి. మనుషులు జాయిన్ అవ్వడం కాదండి మనకి ఇంపార్టెంట్, సబ్జెక్ట్ అనేది మనం నేర్చుకోగలగాలి. అలాగే సబ్జెక్ట్ 10 మందికి మన దాని గురించి చెప్పినప్పుడు వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ప్రజెంట్ మన దాంట్లో ఎవరికైనా సబ్జెక్ట్ చెప్దామంటే రిజిస్ట్రేషన్లు సరిగ్గా అవ్వు, పోనీ రిజిస్ట్రేషన్లు అయినా లింకులు సరిగ్గా రావు, పోనీ లింకులు సరిగ్గా వచ్చినా కేవైసీలు సరిగ్గా అవ్వు. కేవైసీలు సరిగ్గా అయినా సరే ఎక్కువ మందిని జాయిన్ చేసుకోవడానికి ఆప్షన్ లేదు. ఎక్కువ మందిని జాయిన్ చేసుకుందామన్నా మళ్ళీ వాళ్ళకి కూడా సేమ్ ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకేనా. ఇవన్నీ కూడా మనం గమనించి ఇలా 5 లక్షల మంది చేరుకున్నాము. నేను చాలా హ్యాపీగా ఉన్నాను, త్వరలో ఇంకా మంచి అప్డేట్స్ అనేది ఇస్తానన్నట్టుగా ఆయన చెప్తే సింపుల్గా అయిపోయేది. బట్ ఇక్కడ చరిత్రను తిరగరాస్తాము, అసాధారణమైన సృష్టిస్తున్నాము, ప్రపంచంలో ఇప్పుడు దాకా లేనిదాన్ని మీకు చూపిస్తాను, ఇటువంటి డైలాగ్లే కొద్దిగా మనకి హైప్ క్రియేషన్ చేసి ఇబ్బంది పెడుతున్నాయి నేనైతే నా పర్సనల్గా అనుకుంటున్నాను అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇది కేవలం వామప్ మాత్రమే. చూసారు ఇక్కడ కూడా డైలాగ్ అయినా ఆపలేదు అనమాట. ఇది కేవలం వామప్ అంట. ఇది కేవలం వామప్ మాత్రమే. 2026లో ఇంకా అత్యధికమైన డిమాండ్ని మీరు చూస్తారు, అసలైన డిఫరెంట్ గేమ్ మొదలవుద్దని చెప్పి పెట్టారన్నమాట. చూసారా డైలాగ్స్లో మాత్రం మన CEO గారు అసలు తగ్గేది ఉండదన్నమాట. బాలయ్య బాబు గారిని ఎక్కువ డైలాగ్స్ చెప్తారు మన CEO గారు, కానీ ఎవరికి ఉండాల్సిన క్రేజ్ వాళ్ళకి ఉంటుంది అనుకోండి, తర్వాత విషయం. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే ఇది కేవలం వామప్ మాత్రమే, ఇది కేవలం ఎక్సైజ్ మాత్రమేనంట. 2026లో ఏదైతే మనం అనుకుంటున్నామో అది పూర్తిగా డిఫరెంట్ గేమ్గా రాబోతుందని చెప్తున్నారు. అలాగే మీరు దానికి మధ్యలో ఉన్నారు. ప్రజెంట్ ఏదైతే స్టార్ట్ అవుద్దో ఆ స్టార్ట్ అయ్యేదానికి మీరు మధ్యలో ఉన్నారు. ఈ ఉద్యమాన్ని, ఈ విజన్ని ఈ ప్రపంచానికి మంచి శక్తివంతమైన దాని రూపంలో మనం తీసుకువెళ్ళడానికి సహాయపడుతుంది. మీరు ప్రతి ఒక్కరూ దీంట్లో ఉంటారు. మీ అందరికీ కూడా నా అభినందనలు, కృతజ్ఞతలతో మీ యాష్ అని చెప్పి ఆయన రాశారన్నమాట. ఓకేనండి. ఇందులో మనకి ఉపయోగపడేది ఏమైనా ఉందంటే జస్ట్ 2 మాటలతో మనం క్లారిటీగా చెప్పుకోవాలన్నమాట. ఫస్ట్ ఏంటంటే 5 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ మాత్రమే చేసుకున్నారు, కేవైసీలు కంప్లీట్గా చేసుకున్నారు. ఆల్ గుడ్ అని అయితే అని ఏం చెప్పలా. ఓకేనా. అలాగే మనం చెప్పుకున్న విధంగానే ఇందులో ఒకే పేరు మీద మల్టిపుల్ ఐడీస్ తీసుకున్న వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏమో తెలియక సరిగ్గా పనిచేయని మెయిల్స్ ఇచ్చారు, అవి కూడా ఇంకా తీసేయాల్సి ఉంటుంది. సగం మంది కేవైసీలు కూడా ఇంకా అవ్వట్లేదు. దయచేసి ఈరోజు మాత్రం ఎవరు కామెంట్ సెక్షన్లో ఈ డౌట్ సెక్షన్లో అడగమాకండి. ఎవరైనా చెప్పాలనుకుని ఈరోజు జర ప్రశాంతంగా ఉండాలి కాబట్టి నా బర్త్డే విషెస్ చెప్పినట్టయితే నేను కూడా హ్యాపీగా మీకు రిప్లై ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. డౌట్స్ అంటారా డైలీ వస్తూనే ఉంటాయి మీకు కానీ నాకు కానీ, ఇదంతా రొటీన్ మాట. ఓకేనండి. అలాగే ఇంకెవరైనా సరే ఒకవేళ నాకు గిఫ్ట్ అనేది గిఫ్ట్ పరంగా అమౌంట్ వేస్తే నేను మీ యొక్క స్పాన్సర్ వల్ల, అంటే మీరు స్పాన్సర్ చేస్తున్నారు కాబట్టి దాని ద్వారా ఒక గిఫ్ట్ అనేది కొనుక్కొని మీకు రేపు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఈవినింగ్ లోపు కుదిరినంత వరకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ ఇచ్చిన స్కానర్కి మీకు తోచినంత వేయండి. ఇక్కడ ఎక్కడ నేను ఫోర్స్ చేయట్లేదు, అది మీ యొక్క ఓన్ డిసిషన్ అన్నమాట. ఓకేనండి. కాబట్టి ఈ రకంగా అయితే ప్రజెంట్ మన కంపెనీ సైడ్ అడావిడైతే జరుగుతుందండి. ఓకేనా. అంతకుమించి అయితే మనకి ప్రజెంటు న్యూ అప్డేట్స్ అంటే ఇవే ఇంకా. ఓకేనండి. ఇక్కడ నాకు అర్థం కాదు ఏంటంటే ప్రజెంటు దాదాపు మనకి ఈ యొక్క విక్టరీ విత్ యాష్ స్టార్ట్ అయ్యి ఒక 40 రోజులు దాకా దాటిందన్నమాట. 40 రోజులు అయింది. ఇప్పుడు దాకా మనకి అఫీషియల్గా ఒక్క మీటింగ్ కూడా పెట్టలేదు. మీటింగ్ పెడతారని మనం అనుకుంటున్నా సరే అవి జరగట్లా. చాలామంది అడావిడి చేసి సోమవారం మీటింగ్ పెట్టేస్తారని అడావిడి చేశారు. బట్ ఇప్పుడు దాకా అటువంటి ఏమీ లేవు. కాబట్టి ఎవరో చెప్తే అవి జరగవండి, పైనుంచి అఫీషియల్గా రావాలి. ఇక్కడ ఇంత పెద్ద పాపప్లో ఎక్కడైనా సరే మనకి మీటింగ్ డేట్ అనౌన్స్ చేశారా లేదు. కానీ ఇక్కడ మనకి చెప్పింది ఏంటంటే 2026లోనే అసలైన గేమ్ స్టార్ట్ అవుద్దంటే 2026లోనే మనకు ట్రైనింగ్ స్టార్ట్ అవుద్దని నేను అనుకుంటున్నాను. ఆయన చెప్పిన ప్రకారం అయితే అదే అనుకుంటున్నా. కాబట్టి ఈ 20 రోజులు కూడా మనకి రిజిస్ట్రేషన్లు, ఈ కేవైసీలు అడవిడే ఉంటుంది. కాబట్టి 5 లక్షలు కాబట్టి ఇంకో 20 రోజుల్లో ఇంకొక 1 లక్ష నుంచి 2 లక్షలు పెరగచ్చు. అంటే 6 నుంచి 7 లక్షల లోపు అవ్వచ్చు. దాని తర్వాత మనకి జనవరి నుంచే మనకి ఈ మీటింగ్లు అనేవి, ఈ ట్రైనింగ్ సెక్షన్లు అనేవి స్టార్ట్ చేసే అవకాశం ఉందని నేను పర్సనల్గా అనుకుంటున్నాను. అంతకన్నా ముందు జరిగితే చాలా హ్యాపీ.
జరగకపోయినా మనం పెద్దగా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మన వర్క్లు మనం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళడమే. ఓకేనండి, వీడియోలో అయితే ఇంతే ఉంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వన్ ఆపర్చునిటీ ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోండి, కింద యూట్యూబ్ లింక్ ఇచ్చాను, అది ఫస్ట్ కామెంట్లు ఇచ్చాను, చూస్ చేసుకోండి. అప్డేట్ కూడా వచ్చింది, అది వన్ ఆపర్చునిటీ. మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి ఎవరైతే ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నారో అప్డేట్ చేసుకోండి ఒకసారి. ఓకేనండి, థ్యాంక్ యూ ఆల్. రేపు మార్నింగ్ మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాం.